అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు గాడిదలపురం. ఈ కథను రచించిన వారు గోపాలయ్య గారు. ఇంకా కథలోకి వెళితే, చాలా కాలం క్రిందట విశాలము సంపన్నమైన సంపంగి దేశాన్ని విమలకీర్తి అనే రాజు పరిపాలించేవాడు. అతడు ఎంతో దిశాలి, పరిపాలనా దక్షుడు. తన దేశ ప్రజలను స్వంత కుటుంబంలా ఆదరించేవాడు. అదే రాజ్యం మారుమూల సరిహద్దుల్లో ఎత్తైన కొండలు, దట్టమైన అడవుల మధ్య ఒక కూరు గ్రామం ఉండేది. బయట ప్రపంచంతో సంబంధాలు కలుపుకోవడానికి అనువైన మార్గాలు లేకపోవడం చేత పరిపాలనా యంత్రాంగం ఆ ఊరి సంగతి తెలుసుకోలేక తన దేశంలో అటువంటి ఊరు ఒకటి ఉందన్న సంగతి మరిచారు. ఆ ఊరి బాగోగులు చూసే పెద్ద మనుషులు పాడి పంటలను ఎంతో పెంపు చేసిన బయట వారితో వాణిజ్య సంబంధాలు లేకపోతే పురోగతి ఉండదని తెలుసుకున్నారు. అందుచేత బరువులు మోయడానికి తప్పనిసరి గాడిదలను ఉపయోగించి వ్యాపారాన్ని కొనసాగించారు. దానితో ఇంతకు పూర్వం ఆ ఊరికి ఏ పేరు ఉండేదో కానీ మెల్లమెల్లగా గాడిదలపురం పేరుగా తెచ్చుకుంది. కాలగతితో ఎంత చేసినా గొట్టికే తోకబెత్తుడే సన్నట్లు ఊరు పెరగకపోవడంతో పెద్దలంతా రచ్చబడ్డ దగ్గర సమావేశమై చర్చలు జరిపారు. వారందరూ రాజు సహాయం పొందడం తప్ప వేరు మార్గం లేదని తీర్మానించారు. ఆ మేరకు ఒకరిద్దరు ముఖ్యులను రాజధానికి పంపడానికి నిర్ణయించారు. అంతలో గంగాధరం అను కుర్రవాడు లేచి ఏదో చెప్పాలని చూశాడు. ఈ ఊరు గంగాధరాన్ని ఊరు వారందరూ ఎరుగుదురు. తాతల నుంచి సంక్రమించిన వైద్య విద్యతో పాటు తన మంచితనం కలిపి ఊరిలో అందరి చేత గొప్ప వైద్యుడనిపించుకున్నాడు. అవసరమైన వారికి తగు సలహాలు ఇవ్వడంతో అందరి నోట్లో నాలుకలా మెలిగాడు. లేచి నిలబడిన గంగాధరాన్ని పెద్దలు ఏమిటని ప్రశ్నించారు. దానికి గంగాధరం, మీరు రాజధానికి వెళ్ళినా రాజుగారి దర్శనం లభించదని, ప్రస్తుతం రాజుగారి ఆరోగ్యం బాగోలేకపోవడం చేత తాను విశ్రాంతి మండపంలోనే ఉండున్నట్లు తెలిపాడు. రాజుగారి ఆరోగ్య విషయమై తాను రాజధానికి వెళ్ళడం చేత ఈ విషయాలు తెలిసినట్లు విదిశపరిచాడు. అదియునుగాక తమ ఊరును బాగు చేసుకోవాలంటే 1 సంవత్సరం పాటు అందరూ తాను చెప్పినట్లు నడుచుకోవాలని, అలా చేస్తే రాజ్యంలోని ఒక విశిష్టమైన ఊరుగా దీన్ని మార్చి చూపిస్తానని తెలిపాడు. దానికోసం మన ఊర్లో ఉన్న పాడుబడిపోయిన వేణుగోపాలస్వామి ఆలయాన్ని పునరుద్ధరించాలని అవసరం ఎంతో ఉందన్నాడు. పురాతన ఆలయాన్ని బాగు చేయడంతో ఆ ఊరి బాగోగులు ఎలా ముడిపడి ఉన్నాయో ఎవరికి అర్థం కాకపోయినా గంగాధరం తెలివితేటలపై నమ్మకం ఉండడం చేత ఊరి పెద్దలంతా ఏకగ్రీవంగా తాను చెప్పినట్లు నడుచుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమయ్యే ధనాన్ని అందరూ కలిసి సమకూర్చేటట్లు తగు ప్రణాళికలు రచించి అమలుపరిచే బాధ్యత గంగాధరం వహించేటట్లు నిర్ణయించారు. వచ్చే వర్షాకాలం లోపల పనులు పూర్తి కావాలని కోరారు. అనుకున్న విధంగానే గొప్ప పనిమంతులను రప్పించి వేణుగోపాలస్వామి ఆలయాన్ని ప్రధాన గోపురము చుట్టూ ఉన్న మండపాలు, ప్రకారాలు సరిచేసి ఆలయం లోపలి కోనేటి గూడ పూడిక తీసి మంచి నీటితో నింపడం మొదలైనవి పూర్తి చేశారు. ఆలయం ఇప్పుడు సర్వాంగ సుందరంగా తయారయింది. దీనితో పాటు గంగాధరం ఆలయ పరిసర ప్రాంతమంతా మంచి గంధపు చెట్లు మొదలైన పరిమళభరితమైనవే కాక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, తీగలతో ఒక సుందరమైన వనంలా తీర్చిదిద్దారు. నిత్యం ధూపదీప కాంతులతో వచ్చిపోయే వారితో ఆలయం కలకలలాడసాగింది. ఈ లోపల ఇది ఎలా జరిగినదో కానీ సంపంగి దేశపు గ్రామపు పట్టణాలలో ఒక వార్త అందరినీ ఆకర్షించసాగింది. అదేమిటంటే, గాడిదలపురంలో వెలిసిన వేణుగోపాలస్వామి ఆలయంలో ఉన్న కోనేటిలో నిత్యం స్నానం చేసి స్వామివారిని 3 నెలల పాటు కొలిచిన వారికి ఎటువంటి తీరని జబ్బులున్నా నయమవుతున్నట్లు చెప్పుకోసాగారు. ఈ వార్త ఆ నోట ఈ నోట సాగి ఏకంగా రాజప్రసాదానికి పాకింది. అది విన్న మహారాజు ఆశ్చర్యంతో పాటు అటువంటి ఊరు తన రాజ్యంలో ఉన్నట్టు తెలియనందుకు విచారించాడు. వెంటనే మహామంత్రి గారిని రప్పించి ప్రశ్నించాడు.
దానికి మంత్రిగారు, ఇది దైవ సంబంధమైన విషయం అవటం చేత ఏమో ఏ పుట్టలో ఏ పాముందోనని తాము ప్రయత్నం చేసి చూడడంలో తప్పులేదన్నారు. మరియు 3 మాసాల పాటు పరిపాలన కొంటూ పడకుండా చూడగలనని రాజుగారికి ధైర్యం చెప్పారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి సకుటుంబంగా రాజుగారు గాడిదలాపురం వెళ్ళడానికి తీర్మానించారు. రాజుగారు తలిచిన కొదవేమిటని మంత్రులు వేసినట్లు రాజధాని నుంచి గాడిదలాపురం వరకు చక్కని బాట ఏర్పడింది. దానితో పాటు అక్కడ రాజపరివారం సహాయకులు, భటులతో పాటు కవులు, గాయకులు మొదలైన వారి నివాసాలకు అనువైన వసతి గృహాలు వెలిశాయి. అందరి అవసరాలు తీర్చుకోవడానికి తగనన్ని కొట్లతో పెద్ద బజారు వెలిసింది. మంచి ముహూర్తం చూసుకుని రాజుగారు తన విడిదికి చేరుకున్నారు. రాజుగారు రాకతో ఆ ఊరిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఒక్కసారిగా రాజ్యపు నలుమూలల నుంచి ఆ ఊరికి రాకపోకలు మొదలైనాయి. రాజుగారు అక్కడ ఉన్నన్ని రోజులు రాజపరివారము మరికొంతమంది ముఖ్యులు తప్ప తక్కిన వారికి ఆలయ ప్రవేశం నిషిద్ధమైంది. ఆలయ ప్రధాన పూజారిగా గంగాధరానికి మాత్రం ఎటువంటి షరతులు లేకుండా ప్రవేశించడానికి అనుమతి లభించింది. గుడి లోపల ఎంతమంది కాపలా ఉన్నా ప్రతిరోజు పొద్దున్నే గంగాధరం పూజారి సాయంతో స్వామివారికి అభిషేకానికి నీళ్లు తీసుకునే నెపంతో కొన్ని ప్రత్యేక ఔషధ చూర్ణాలను, పరిమళాలను, ద్రవ్యాలను కోనేటి నీటిలో కలిపేవాడు. ఆ తరువాత రాజుగారు రావడం, కోనేటిలో స్నానం చేసి స్వామివారికి అఖండ పూజలు కవించి తిరిగిపోవడం ఆనవాయితీగా జరిగిపోయేది. దినాలు గడిచే కొద్దీ ఆ మూలికల ప్రభావం చేత రాజుగారు ఎంతో హాయిని, రాత్రిపూట సుఖమైన నిద్రను పొందేవారు. ఇక పగలెల్లా విందులు, వినోద ప్రదర్శన్యాలతోనూ, నృత్య, గాన, కవిత గోష్ఠులతోనూ దినాలు గడిగడిలుగా దొర్లిపోయాయి. క్రమక్రమంగా రాజుగారు కోలుకుని 3 మాసాలలోపే పరిపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. అంతా సర్దుకుని రాజుగారు తిరిగి ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు ఒకరోజు ఒక ఉద్యోగి వచ్చి రాజుగారితో గంగాధరం తమను ఏకాంతంలో కలిసి మాట్లాడడానికి అనుమతి కోరుతున్నట్లు తెలిపాడు. గంగాధరాన్ని బాగా తెలిసిన కారణాన అతనికి ఆ రాత్రి మొదటి జాములో గుడిలోనే వసంత మంటపంలో కలుసుకోవడానికి అనుమతి లభించింది. ఆదేశానుసారంగా ఆ రాత్రి గుడిలో రాజు ఎదుట గౌరవంగా నమస్కరించి నిలబడిన గంగాధరాన్ని చూచి చూపులతోనే విషయమేమిటని ప్రశ్నించాడు రాజు. మహారాజా, మిమ్మల్ని మోసగించి ఇక్కడకు రప్పించినందుకు, మీ ఖజానా ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టినందుకు మీరు నన్ను, మా గ్రామవాసులను క్షమించి ఆదరించవలసిందిగా మిక్కిలి వేడుకుంటున్నానన్నాడు. మహారాజు దానికి వెంటనే ఆవేశపడిపోకుండా, గంగాధర, ముందు కూర్చుని జరిగిన విషయమేమిటో విపులంగా తెలపవలసిందిగా కోరాడు. అప్పుడు గంగాధరం, మహారాజా, మీ ఆరోగ్యం పరీక్షించే నిమిత్తం రాజధానికి రప్పించబడిన వైద్యులలో నేనొకడిని. నేను మిమ్మల్ని చూసి మీకు కలిగిన లక్షణాలను తెలుసుకున్నతనే. మీకెలాంటి రుగ్మతలు లేవని, మీరు ఎడతెరప లేకుండా రాచకర్యాలలో మునిగి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తారనిపించింది. వెంటనే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మీ మంత్రిమండలికి తెలిపాను. కానీ వారు నాకు వయసు తగువగుటు చేత తగిన అనుభవం లేనట్లు తలచి పెద్దగా పట్టించుకోలేదు. మిమ్మల్ని నమ్మించడానికి గట్టిగా ప్రయత్నించి ఉండవలసింది. కానీ ఇందులో మా స్వార్థం కూడా ఉన్నందున ఇలా చేయవలసి వచ్చింది అంటూ పెద్దల తీర్మానము, తన వాగ్దానము మొదలుకొని జరిగినవన్నీ విశదంగా తెలిపాడు. మరియు తన గ్రామాన్ని పరిరక్షించుకునే ప్రయత్నంలోనే తన విధంగా నడుచుకోవలసి వచ్చినట్లు, దీనికి తాము క్షంతవ్యులమేనని విన్నవించుకున్నాడు. వెంటనే మహారాజు లేచి, గంగాధర, నీ అంచలంచల రాజభక్తికి పొంగిపోతున్నాను. అంతేకాక నీ తెలివిని, సమయస్ఫూర్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు. వెంటనే, ఇందులో మీ క్షమింపరాని దోషమేమీ లేదు. మీరు చేసినట్లుగా చెబుతున్నవన్నీ వేణుగోపాలస్వామి అనుగ్రహంతోనే జరిగినట్లు నేను నమ్ముతున్నానన్నాడు. తన మంత్రిమండలిలో చోటివ్వగలనని పులికాడు. కానీ అమాయకులైన తన గ్రామ ప్రజలను సేవించుకునే ఉద్దేశంతో రాజు ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు గంగాధరం. గ్రామ ప్రజలందరి చేత వీడ్కోలు తీసుకుని రాజధానికి చేరుకున్న రాజుగారు ఎన్ని అవసర
రాచకర్యాలు ఉన్నప్పటికీ గంగాధరం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాజుగారి ప్రయత్నంతో గంగాధరం ప్రశస్తి పక్క దేశాలకు దానితో గాడిదలాపురం కాస్త గంగాధరపురంగా వాసికెక్కింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.